పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ మద్యం బాటిల్ కొనుగోలు చేశారు అంటూ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. కానీ అవి పాస్టర్ ప్రవీణ్ కాదు అని అంటున్నారు. వాటిపైన అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో పాస్టర్ ప్రవీణ్ లాగా కనబడుతున్న ఆ వ్యక్తి అంటూ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఆ బైక్ పై వచ్చిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు అనే విషయాలకు సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐ కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ బైక్ ప్రవీణ్ బైక్. అయితే ఆ బైక్ నడిపిన వ్యక్తి ప్రవీణ్ కాదు అని క్రైస్తవ సంఘాల నాయకులు అంటున్నారు. కానీ ఆ బైక్ పై పక్కన వెనుకాల కూర్చున్న వ్యక్తి ప్రవీణ్ అని అంటూ ఉన్నారు. ఆ వ్యక్తి ముఖం ఇంకా పూర్తిగా తీసి చూడలేదు. కానీ ఆ వ్యక్తి కొంత నీరసంగా కనబడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పారు. సో హైదరాబాద్ నుంచి ఎండలో రావడంతో ఆయనకు వడదెబ్బ కూడా తగిలి ఉండొచ్చు. అనారోగ్యంగా కనబడుతున్నారు, చాలా నీరసంగా కనబడుతున్నారు, ప్రయాణం చేయటానికి అవకాశం లేని విధంగా కనబడుతున్నారు అని ట్రాఫిక్ ఎస్ఐ చెప్తున్నారు. సో వెళ్ళొద్దు అని వారించాము. ఇలాంటి సమయంలో మీరు వెళ్ళొద్దు, వెళ్ళడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పినప్పటికీ ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. అక్కడ ఉన్న పార్క్లోనే సుమారు చాలాసేపు ఉన్నారు. ఒక 2-3 గంటల పాటు అక్కడే ఉన్నారని చెప్తున్నారు. ఒక టీ కొట్టు పిల్లవాడు కూడా, టీ షాప్ నడుపుకునే వ్యక్తి కూడా ఆ ఊడిపోయిన బైక్ హెడ్ లైట్ని కట్టడానికి ట్రై చేశాడు. తను వెళ్ళొద్దు అని వారించాడు. కొంచెం బట్టలు కూడా నలిగినట్టుగా ఉన్నాయంటే ఏదో ప్రమాదానికి గురైనట్టుగా, కొంచెం ఆ మట్టి అంటుకున్నట్టుగా ఉంది అని చెబుతూ ఉన్నారు. సో ఇక పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆ రోజు ఆయన కూర్చున్న దగ్గర ఏం జరిగింది, ఆ ఫోటోలో కనిపిస్తున్న సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పాడు. 2-3 గంటలు అక్కడే కూర్చున్నాడు, టీ తాగారు అని కూడా చెప్పాడు. కానీ అక్కడ కొన్ని రూమ్లు ఉన్నాయి, చూడటానికి చాలా పెద్ద వ్యక్తిలా కనబడుతున్నారు. కాబట్టి ఇలా రోడ్డు పక్కన కాదు, అక్కడ లాడ్జ్ ఉంది, ఆ లాడ్జ్లో రూమ్ తీసుకోండి, ఇప్పుడు మీరు కొంచెం నీరసంగా కనబడుతున్నారు అని చెప్పాము. కానీ అయినా కూడా వినకుండా ఆయన బైక్ తీసుకుని వెళ్ళిపోయారు టీ తాగి అని